ఢిల్లీ బాసులకు దోచిపెట్టడానికే అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు ఆయన బాధ వర్ణనాతీతం. ఒక బాస్ ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు, ఇంకొక బాస్ ఏమో అన్అఫీషియల్ బాస్ మోడీ గారు, అమిత్ షా గారు. కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి 44 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నడుస్తూ ఉంది. ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు 3. 1 బీఆర్ఎస్ పై నిందలు, 2 బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, 3 ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు. మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకేమో వేల కోట్ల చందాలు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం. కానీ కుక్కతోక వంకర అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు, ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు, ప్రతి విషయంలో మాట్లాడతారు. పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ షీట్లో చేరిస్తే వై ఈజ్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్? వై ఈజ్ హీ నాట్ టాకింగ్? వై ఈజ్ మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ? Please respond. One of your chief ministers along with you has been named in the charge sheet. You are accused 1 and accused 2, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka have been named as people who facilitated money transactions into National Herald and Young India account. ఖచ్చితంగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించుకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు. ఆ రోజు జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు. చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో A1 A2గా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని పెట్టారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు. సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది, ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటివరకు నోరు తెరవలేదు. తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడుండే మంత్రులను కాకాబట్టడానికి, మోడీ గారిని, అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే, కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి. యడ్యూరప్ప గారు రాజీనామా చేశారు. అప్పుడు యడ్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్, హీ స్టెప్డ్ అసైడ్ సో దట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్. అట్లాగే చాలామంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెల్లారలేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. న్యాయ యాత్ర అంటాడు, యాత్రలు సంవిధాన్కో బచావ్ అంటాడు. మరి సంవిధాన్కో బచావ్ అనే రాహుల్ గాంధీ, వై ఆర్ యూ మమ్? వై ఆర్ యూ సైలెంట్? వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ టు దిస్ ఇష్యూ? అండ్ వై ఆర్ యూ ensuring that a